IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సింగరేణికి కేటాయించిన నైని గనుల కోసం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒరిస్సా వెళ్లారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఒరిస్సాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావలసిన అనుమతుల గురించి ఒరిస్సా సీఎంతో చర్చించారు. ఒరిస్సా నైని బొగ్గు బ్లాక్లో తవ్వకాలకు అడ్డంకులు లేకుండా చూడాలని భట్టి కోరారు. 2015లో ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గనిని సింగరేణి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం సజావుగా నిర్వహణకు సహకరించాల్సిందిగా భట్టి కోరగా ఒడిశా సీఎం మాఝీ అందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతేకాదు అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గనులకు సంబంధించి భూమి బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నైని బ్లాక్లో తవ్వకాలు ప్రారంభమైతే ఇటు తెలంగాణతో పాటు అటు ఒడిశాకి కూడా ప్రయోజనం చేకూరుతుందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాఝీకి చెప్పారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులకు ఎటువంటి బొగ్గు లోటు రాకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒరిస్సాలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకంగా 2015లో తెలంగాణకు కేటాయించిన ఒరిస్సాలోని ఆంగుల్ జిల్లాలోని నైని బొగ్గులకు సంబంధించి ఈ రోజు ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం మల్లు భట్టి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. 2015లో కేటాయించిన ఈ బొగ్గులకు ఎటువంటి ఆటంకం రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ మేరకు సహకారం అందించాలని చెప్పి భట్టి విక్రమార్క ఒరిస్సా సీఎం ను కోరడం జరిగింది. ఒరిస్సా సీఎం సానుకూలంగా స్పందించడం జరిగింది. అంటే ఈ యొక్క కాంట్రాక్ట్ వల్ల మొత్తం ఒరిస్సా కూడా 600 కోట్ల పైచిలకు లాభం చేకూరుతుంది, ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి కూడా మల్లు భట్టి విక్రమార్క ఊహించడం జరిగింది. అందుకు ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ ప్రత్యేకంగా సానుకూలంగా స్పందించారు. కాసేపటి క్రితమే ఈ చర్చలు ముగిశాయి. చర్చల తర్వాత మల్లు భట్టి విక్రమార్క నైని బొగ్గులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కాసేపటి క్రితమే బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, సింగరేణి అంశానికి సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా బొగ్గు సరఫరా పూర్తి స్థాయిలో జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒరిస్సాలో పర్యటించడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి, ఆ చర్చలన్నీ కూడా సఫలమైన నేపథ్యంలో నైని బొగ్గులను పూర్తి స్థాయిలో తెలంగాణకి కేటాయిస్తామని చెప్పి ఒరిస్సా హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.